నమస్కారం. ఇది న్యూస్ టుడే 9 టీవీ. నేను మీ స్వప్న. తాజా వార్తలతో మీ ముందుకు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సాటిలేని ప్రజానాయకుడని కూటమి నేతలు పేర్కొన్నారు. కూటమి పాలన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం మాగంటి కళ్యాణ మండపంలో నిర్వహించిన విజయోత్సవ సభను విజయవంతం చేసిన ప్రజలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ సోమవారం జనసేన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, కనీసం రోడ్ల గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నాయకత్వంలో తాడేపల్లిగూడెం పట్టణంతో పాటు నియోజకవర్గంలోని గ్రామాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టే అభివృద్ధికి కొత్త ఊపు తీసుకువచ్చారని తెలిపారు. అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక నిధులు కేటాయించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ఎమ్మెల్యే తన సొంత నిధుల నుంచి కూడా కోట్ల రూపాయలు వెచ్చించి అవసరమైన వారికి సహాయం అందిస్తున్నారని నేతలు వెల్లడించారు. అభివృద్ధి పదంలో సాగుతున్న ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. కులాల పేరుతో వైసీపీ నేతలు చేస్తున్న రాజకీయ కుట్రలను ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, అడపా ప్రసాద్, చాపల రమేష్, దువ్వ శ్రీనివాస్, కిలపర్తి వెంకట్రావు, కసిరెడ్డి మధులతతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణంగా 2 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభలు చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో మరి మాగంటి కళ్యాణ మండపంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా కలిసిమెలిసి ఐక్యతతో ఈ మీటింగ్ ని మరి చాలా సూపర్ సక్సెస్ చేసి విజయవంతం చేసినందుకు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి కార్యకర్తలని, నాయకుల్ని, వీరమహిళల్ని, అలాగే మరి కూటమి సభ్యులందరినీ కూడా పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. గడిచిన మొన్న 2 సంవత్సరాల సుపరిపాలనలో భాగంగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్పైన బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ తాడేపల్లి నియోజకవర్గంలో మరి 2 సంవత్సరాల పరిపాలన సందర్భంగా మంచి పరిపాలన, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఒక మీటింగ్ ని పెడితే కేవలం 1 రోజు ముందు చెబితే సుమారుగా 7 నుంచి 8 వేల మంది ఆ కార్యక్రమానికి రావడం, ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూటమి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ వచ్చిన నాయకులను కానీ కార్యకర్తలను కానీ రిసీవ్ చేసుకుంటంలో కానీ భోజన సదుపాయంలో కానీ అన్ని ఎంతో చక్కగా చేయడం. కూటమి ప్రభుత్వంలో కూటమి ఎమ్మెల్యేగా గౌరవనీయులు ప్రభుత్వ వైపు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు వచ్చిన 2 సంవత్సరాల నుంచి కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో మొదటి స్థానంలో వచ్చారు. స్థానంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా విజయోత్సవం జరిపించుకోవడానికి మొన్న 2 సంవత్సరాల విజయోత్సవ సభ ఏర్పాటు చేస్తే ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ విజయోత్సవ సభలో పాల్గొని ప్రభుత్వాన్ని, మన శాసనసభ్యుల్ని మెచ్చుకొని ఇటువంటి ప్రభుత్వం, ఇటువంటి ఎమ్మెల్యే ఉంటే మన నియోజకవర్గం ప్రజలతో పాటుగా మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పని చాలా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల సందర్భంగా కావాల్సిన రైల్వే అండర్ పాస్ కానీ, బ్రిడ్జిలు కానీ, అలాగే రైల్వే స్టేషన్ అభివృద్ధి కానీ, అలాగే వాటర్ రోడ్ కానీ, అలాగే కావాల్సిన మౌలిక సదుపాయాలకు కావాల్సిన నిధులు తేవడంతోనే ఈ 2 సంవత్సరాలనే సాధించారు. అలాగే ఈ విజయోత్సవ సభ విజయవంతం చేసిన ఎన్డీఏ కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవిస్తుంది. ఏదైతే 2 ఏళ్ల పాలన మన కూటమి వచ్చిన తర్వాత 2 ఏళ్ల పాలన కోసం మేమందరం కూడా మాట్లాడడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న జరిగిన 2 సంవత్సరాల విజయోత్సవ సభని చాలా విజయవంతం చేశారు. ప్రతి కార్యకర్తకి, ప్రతి సైనికుడికి, ప్రతి బీజేపీ నాయకులు, ప్రతి టీడీపీ నాయకులు, ప్రతి జన సైనికులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఏదైతే ఎన్డీఏ కూటమి ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి ప్రజలకు సంక్షేమ అభివృద్ధి 2 జోడెడ్లాగా ఈ రాష్ట్రానికి పనిచేసిన ఈ ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభను మన గౌరవ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్, మన అభివృద్ధి ప్రదాత, మన నియోజకవర్గ ఆపద్ బాంధవులు, మన జనసేన బాహుబలి శ్రీ
బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సారథ్యంలో మాగంటి కళ్యాణ మండపంలో మరి జరిగినటువంటి విజయోత్సవ సభకు మరి వేలాదిగా సుమారు 10,000 మంది మరి అన్ని పార్టీలు కూడా మరి ఈ నియోజకవర్గంలో పార్టీల మధ్య విభేదాలు లేవని 175 నియోజకవర్గాల్లో కూటమి నాయకులందరూ కూడా ముక్తకంఠంతో ఒక ఎమ్మెల్యేని మరి నిజంగా అభినందించడం నిజంగా చరిత్రలో నిలిచిపోయే విషయం. ఎందుకంటే తాడేపల్లి కూడా పుట్టాక ఇంతమంది 6-7 ఎమ్మెల్యేలు మనం చూసాం. ఇప్పుడన్నా జరిగినాయా? మనం బొలిశెట్టి సీని గారిని మళ్ళీ మనం ఆయన ఎమ్మెల్యేగా ఇంకో 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా ఆయన మీద నామినేషన్ ఇయ్యాలంటే అవతలోడు తారెత్తిపోవాలి ఎవడైనా సరే. ఆ రకంగా ప్రజలు కూడా నా లెక్కపోతే మళ్ళీ ఎలక్షన్ లో మేము ఎమ్మెల్యేగా బొలిశెట్టి సీని గారిని ఇనామస్ గా ఆయన నెగ్గించుకుంటామని ప్రజలే ఎదరికి రావాలని ఇన్ని పనులు చేసినందుకు ఇవాళ P4 ఏంటి? ఇంత విజయోత్సవ సభని జీర్ణించుకోలేక కొంతమంది కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. వారందరికీ ఒకటే సమాధానం చెప్తున్నాం. మొత్తం టోటల్ 175 నియోజకవర్గాల్లో బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాగా కూటమిని కలుపుకెళ్లే నాయకుడు ఎవరూ లేరు. ఇది సత్యం. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, అటు మన మాధవ నాయుడు గారు కూడా ఇది అన్న మాట, ఈ మాటని నిజంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. బొలిశెట్టి శ్రీనివాస్ అంటేనే కూటమి నాయకుడు. ఆయన ఎక్కడ చెప్పినా సరే నేను జనసేన ఎమ్మెల్యేని కాదు, కూటమి ఎమ్మెల్యేనని చెప్తున్నారు ఆయనకి. ఎందుకంటే ఆయనకి పని చేయడానికి ప్రతి ఒక్కళ్ళు నాయకులే కాదు, కార్యకర్తలే కాదు, ప్రజలు కూడా ఆయన వెంటుంటామని నిరూపించిన సభ నిన్న జరిగిన సభ. ఇంత విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అన్న జరిగిన 2 సంవత్సరాల పాలన విజయోత్సవ సభకి చేసిన కూటమి నాయకులందరికీ, అలాగే వాటికి ఇచ్చేసిన ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే అంత భారీ ఎత్తున ఒక్క రోజులో మీటింగ్ పెట్టడం మామూలు విషయం కాదు. అది ఆ గణతంతా మా ఎమ్మెల్యే గారు మామయ్య గారికి దొరుకుతుంది. అలాగే దాని వెనకాల రాజేష్ గారు కూడా దొరుకుతుంది. ఎందుకంటే వచ్చిన జనాలకి అంతమందికి భోజనాలు, చాలా మంది మేము మీటింగ్కి వెళ్ళామో ఫంక్షన్కి వెళ్ళామన్న సందిగ్ధంలో ఉన్నారు. అంత గొప్పగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాజేష్ గారికి మా అన్నయ్య గారికి నాకు అనుకుంటూ దొరుకుతుంది. అలాగే